తెలంగాణలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ జెండా ఎగరవేయాలని ఉవ్విళ్లూరుతున్న జాతీయ జనతా పార్టీకి సొంత నేతల మధ్య సమన్వయం లోపం అతిపెద్ద గుదిబండగా మారింది. రాష్ట్ర స్థాయిలో ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తుండటంతో కింది స్థాయి క్యాడర్లో తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు కేంద్ర నాయకత్వం రంగంలోకి దిగి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నేతృత్వంలో ఒక పగడ్బందీ సమన్వయ కమిటీని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. ఇంతకీ రాష్ట్ర కమలం పార్టీలో తలెత్తిన ఈ సమన్వయ లోపానికి అసలు కారణాలు ఏంటి? రాబోయే జీహెచ్ఎంసీ స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేందుకు అధిష్టానం వేస్తున్న కొత్త స్కెచ్ వర్కౌట్ అవుతుందా? లెట్స్ వాచ్ ద స్టోరీ. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ తన రాజకీయ వ్యూహాలకు పదును పెడుతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా సరే రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆ పార్టీ జాతీయ నాయకత్వం పట్టుదలగా ఉంది. ఇందుకోసం క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర నాయకత్వాన్ని బలోపేతం చేసే దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. అయితే అధిష్టానం ఆలోచనలు ఒకలా ఉంటే రాష్ట్ర నేతల తీరు మరోలా ఉండడం పార్టీకి పెద్ద సమస్యగా మారింది. ముఖ్య నాయకుల మధ్య కనీస సమన్వయం లోపించింది. గత కొన్ని రోజుల నుంచి రాష్ట్ర స్థాయి నాయకులు ఎవరికి వారే తమ సొంత దారిలో ముందుకు వెళ్తున్నారు. ఉమ్మడి కార్యాచరణ లేకుండా ఎవరికి తోచిన రీతిలో వారు కార్యక్రమాలు చేసుకుంటూ పోతూ ఉండడం కింది స్థాయి క్యాడర్ను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఒకవైపు అధికార కాంగ్రెస్, మరోవైపు ప్రతిపక్ష బీఆర్ఎస్ను ఏకకాలంలో ధీటుగా ఎదుర్కోవాల్సిన సమయంలో కమలం నేతల మధ్య కనిపిస్తున్న అనైక్యత పార్టీ పునాదులను బలహీనపరుస్తోందన్న ఆవేదన కార్యకర్తల్లో బలంగా వ్యక్తమవుతోంది. ఈ గ్యాప్ను తక్షణమే పూడ్చి నేతలందరినీ ఒకే వేదికపైకి తీసుకురావాలని ఇటీవల కేంద్ర నాయకత్వం నుంచి రాష్ట్ర శాఖకు కఠినమైన ఆదేశాలు అందాయి. రాష్ట్ర బీజేపీలో సమన్వయం కుదర్చాల్సిన ప్రధాన బాధ్యత కేంద్ర పెద్దలపైనే ఉంటుంది. ప్రస్తుతం తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్ రెడ్డి, బండి సంజయ్లు కేంద్ర మంత్రివర్గంలో అత్యంత కీలక స్థానాల్లో కొనసాగుతున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో వీరికి అపారమైన అనుభవం, బలమైన క్యాడర్ బేస్ ఉంది. అయినప్పటికీ రాష్ట్ర నాయకులందరినీ కలుపుకుపోవడంలో, వారి మధ్య సమన్వయం కుదర్చడంలో ఈ కేంద్ర మంత్రులు ఆశించిన స్థాయిలో సఫలం కాలేకపోతున్నారన్న విమర్శలు అంతర్గతంగా వినిపిస్తున్నాయి. గ్రౌండ్ లెవెల్లో పార్టీ కార్యక్రమాలను ఏకతాటిపై నడిపించే సరైన మెకానిజం లోపించడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని అధిష్టానం గుర్తించింది. కేంద్ర మంత్రులు తమ ప్రభుత్వ అధికారిక బాధ్యతల్లో విపరీతంగా బిజీగా ఉండడం కూడా ఇందుకు ఒక ప్రధాన కారణమనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర నాయకుల మధ్య సయోధ్య కుదిర్చే బాధ్యతను, పార్టీని ఒకే గాడిలో నడిపించే బాధ్యతను పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జికి కేంద్ర నాయకత్వం అప్పగించింది. అందరినీ సమన్వయం చేస్తూ పార్టీ మైలేజ్ పెంచేలా ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ రూపొందించాలని ఇన్ఛార్జికి ఢిల్లీ అధిష్టానం ఖచ్చితమైన దిశానిర్దేశం చేసింది. పార్టీలో అత్యంత కీలకమైన ప్రజాకర్షణ ఉన్న మాస్ లీడర్ల వ్యవహార శైలి కూడా రాష్ట్ర బీజేపీలో ఇప్పుడు ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఎంపీలుగా ఉన్న ఈటెల రాజేందర్, డీకే అరుణ, రఘునందన్ రావు లాంటి ఉద్దండులైన నాయకులు కేవలం తమ సొంత జిల్లాలు, తమ సొంత పార్లమెంట్ నియోజకవర్గాలకే పూర్తిగా పరిమితమైపోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి అన్ని జిల్లాల్లో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలన్న ఆలోచన వారిలో లోపించిందన్న భావన సాధారణ క్యాడర్లో బలంగా నాటుకుపోతోంది. వీరు తలుచుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా పార్టీకి ఒక ఊపు తీసుకురాగల సత్తా ఉన్నప్పటికీ వారు ఆ దిశగా అడుగులు వేయడం లేదన్న టాక్ ఉంది. అయితే ఇలా వారు గిరిగీసుకొని కూర్చోవడం వెనుక కొన్ని బలమైన కారణాలు కూడా ఉన్నాయన్న చర్చ జరుగుతోంది. తమకు కేటాయించిన బాధ్యతలను దాటి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తే అధిష్టానం, రాష్ట్ర నాయకత్వం నుంచి ఏవైనా అభ్యంతరాలు వ్యక్తమవుతాయేమోనన్న తీవ్ర సంకోచం వారిలో ఉండి ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనా మాస్ లీడర్లు సైలెంట్ అవ్వడం లేదా ఒకే ప్రాంతానికి పరిమితం కావడం పార్టీ విస్తరణకు తీవ్ర ఆటంకంగా మారుతోంది. రాష్ట్ర నేతల మధ్య నెలకొన్న ఈ కమ్యూనికేషన్ గ్యాప్ను, అపోహలను శాశ్వతంగా తొలగించేందుకు కేంద్ర నాయకత్వం ఒక పక్కా మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది. వీళ్లందరి మధ్య సమన్వయం కుదిర్చేందుకు త్వరలోనే అధికారికంగా ఒక సమన్వయ కమిటీని ఏర్పాటు చేసే ఆలోచనలో ఢిల్లీ పెద్దలున్నారు. దీనికి సంబంధించిన కసరత్తు దాదాపు కొలిక్కొచ్చింది. ఏ క్షణమైనా ఈ కమిటీ నియామకంపై అధిష్టానం నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అధ్యక్షతన ఈ అత్యున్నత స్థాయి సమన్వయ కమిటీ కొలువు తీరనున్నట్లు పార్టీ వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
ఈ కమిటీలో కేంద్ర మంత్రులతో పాటు ఈటెల రాజేందర్, డీకే అరుణ లాంటి సీనియర్ నేతలందరికీ సముచిత స్థానం కల్పించి నిర్ణయాలన్నీ సమిష్టిగా తీసుకునేలా ఒక వ్యవస్థను రూపొందించనున్నారు. ఇకపై పార్టీ రాష్ట్ర వ్యవహారాలు, ఆందోళన కార్యక్రమాలు, ఎన్నికల వ్యూహాలు అన్నీ ఈ సమన్వయ కమిటీ ఆమోదంతోనే అమలయ్యేలా పటిష్టమైన చర్యలు తీసుకోబోతున్నారు. తద్వారా నాయకుల మధ్య ఈగో సమస్యలకు చెక్ పెట్టి పార్టీని బలోపేతం చేయాలని అధిష్టానం భావిస్తోంది. సమన్వయ కమిటీ ఏర్పాటు వెనుక కేవలం నాయకుల సయోధ్య మాత్రమే కాదు, భవిష్యత్ ఎన్నికల లక్ష్యం కూడా దాగి ఉంది. ఇటీవల రాష్ట్రంలో జరిగిన గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఆశించిన స్థాయి ఫలితాలను సాధించలేకపోయింది. ఈ వైఫల్యాలను, సంస్థాగత లోపాలను కేంద్ర నాయకత్వం చాలా సీరియస్గా పరిగణించింది. ఈ పరాజయాలకు నాయకుల మధ్య సమన్వయ లోపమే ప్రధాన కారణమని అధిష్టానం గుర్తించింది. రాబోయే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలతో పాటు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఈ తరహా తప్పులు ఏమాత్రం పునరావృతం కాకూడదని నాయకత్వం కఠినంగా నిర్ణయించుకుంది. అందుకే రాష్ట్ర కమిటీతో పాటు స్థానిక నేతలతో కూడా కమిటీలు నియమించి రాష్ట్ర నాయకులంతా కలిసికట్టుగా రాష్ట్ర వ్యాప్త పర్యటనలు చేసేలా ఒక బృహత్తర ప్రణాళికను సిద్ధం చేస్తోంది. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని విభాగాలను యాక్టివేట్ చేయడం ద్వారా రాబోయే స్థానిక పోరులో అద్భుతమైన ఫలితాలు సాధించాలని టార్గెట్ పెట్టుకుంది. నేతలంతా కలిసి జనంలోకి వెళ్తేనే క్యాడర్లో నైతిక ధైర్యం, భరోసా శాశ్వతంగా నిలిచి ఉంటాయని కేంద్ర నాయకత్వం బలంగా నమ్ముతోంది. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.